నమస్కారం. అగ్రిసెంట్రల్ వారి పొలం కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నేను రవి. నేను తేజు. శ్రోతలందరికీ స్వాగతం. మనం ప్రతిసారిలాగే వ్యవసాయానికి సంబంధించి ఏవి ముఖ్యమైన విషయాలున్నాయో, రైతులకు ఉపయోగపడే సమాచారమేంటో మాట్లాడుకుందాం. అవును, ఈరోజు మన దగ్గర ఆగస్టు 2025 నాటి క్రిసిల్ వ్యవసాయ నివేదిక ఉంది. ఓ, క్రిసిల్ రిపోర్టా? అందులో ఎప్పుడూ ఆసక్తికరమైన విశ్లేషణ ఉంటుంది కదా. ఖచ్చితంగా. వర్షాల నుండి పంటల సాగు, ధరలు, ప్రభుత్వ పథకాలు, ఇలా చాలా విషయాలున్నాయి. సరే, అయితే ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్దాం. మొదట వర్షపాతం గురించే కదా అందరూ అడిగేది. అవునవును. ఈ ఏడాది అంటే జూన్ 1 నుంచి జులై 31 వరకు చూస్తే దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కన్నా 6% ఎక్కువ నమోదైంది. 6% అధికమా? చాలా మంచిది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పడ్డాయి? ముఖ్యంగా వాయువ్య, మధ్య భారతదేశంలో వర్షాలు బాగా కురిశాయట. దాని ప్రభావం జలాశయాలపై పడుంటుంది కదా. తప్పకుండా. జులై 31 నాటికి చూస్తే దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 50% పెరిగాయి. అబ్బా, 50%? అంటే దాదాపు 126 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరన్నమాట. అవును. చాలా ప్రాంతాల్లో ఇది 10 ఏళ్ల సగటు కన్నా కూడా ఎక్కువ. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇది నిజంగా రైతులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. సరే, నీళ్లు బాగున్నాయి. మరి ఖరీఫ్ పంటల సాగు పరిస్థితేంటి? అక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయముంది. క్రిసిల్ అంచనా ప్రకారం మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఈసారి స్వల్పంగా తగ్గే అవకాశముందట. అవునా? వర్షాలు బాగున్నా కూడానా? ఏ ఏ పంటల సాగు తగ్గవచ్చు? ముఖ్యంగా చెరుకు, జనపనార, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాలు, జొన్న, వీటి సాగు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా గత సీజన్లలో లాభదాయకత అంతగా లేకపోవడం కారణం కావచ్చు కదా. అదే కారణమయ్యుండొచ్చు. రైతులు లాభాలు వచ్చే పంటల వైపు చూస్తారు కదా. మరి వేగి సాగు పెరుగుతుందని అంచనా మారడం కారణం కావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వరి, మొక్కజొన్న, పత్తి సాగు పెరిగే సూచనలున్నాయట. ముఖ్యంగా మిరప నుండి వీటికి మళ్లుతున్నారని రిపోర్ట్ చెబుతోంది. సరే, విస్తీర్ణం కొద్దిగా తగ్గుతుందంటున్నారు. మరి ఉత్పత్తిపై ప్రభావం ఎలా ఉండొచ్చు? ఉత్పత్తి కూడా సుమారు 2–3% తగ్గే అవకాశముందని అంచనా. ఓ. విస్తీర్ణం తగ్గడంతో పాటు కొన్ని పంటల్లో, ముఖ్యంగా చెరకు, పత్తి, మినుములలో అక్కడక్కడా తెగుళ్లు, వ్యాధుల బెడద కూడా దీనికొక కారణం కావచ్చని అంటున్నారు. అయితే దిగుబడి సంగతేంటి? మంచి వర్షాలు పడ్డాయి కదా. అవును, అది ఒక సానుకూల అంశం. మంచి వర్షాలు, ఆధునిక సాగు పద్ధతులు వాడటం వల్ల వరి, సజ్జ, మొక్కజొన్న, రాగి, వేరుశనగలాంటి కొన్ని పంటల దిగుబడి పెరిగే అవకాశముందట. అంటే ఎకరాకు వచ్చే పంట పెరుగుతుందన్నమాట. అవును, ఇది మొత్తం ఉత్పత్తి మరీ ఎక్కువగా పడిపోకుండా కొంతవరకు ఆపగలదు. ఇది కొంచెం ఊరటనిచ్చే విషయమే. సరే, ఇక ధరల విషయానికి వద్దాం. జులై నెలలో పరిస్థితి ఎలా ఉంది? ధరల దగ్గర కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని పంటల సగటు ధరల సూచి చూస్తే గత ఏడాదితో పోలిస్తే సుమారు 6% తగ్గింది. 6% తగ్గిందా? దేనివల్ల? ప్రధానంగా పప్పుధాన్యాలు, తృణధాన్యాల ధరలు తగ్గడం వల్ల. పప్పుధాన్యాల సూచి అయితే ఏకంగా 25% పడిపోయింది. అమ్మో, 25%? తృణధాన్యాలది కూడా 6% తగ్గిందంటున్నారు. అవును, కానీ మరోవైపు చూడాలి. నగదు పంటల సూచి సుమారు 11%, నూనె గింజల సూచి 3% పెరిగాయి. అంటే కొన్ని పంటలకు మంచి రేట్లొస్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. కానీ ఉద్యాన పంటల ధరలు, అంటే కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాల సూచి మాత్రం సగటున 7% తగ్గింది. ఈ హెచ్చుతగ్గులు చూస్తుంటే రైతులకు నిర్ణయాలు తీసుకోవడం కష్టమే కదా. నిజమే. ఇక ప్రభుత్వ సేకరణ చూద్దాం. అవును, ప్రభుత్వ సేకరణ ఎలా ఉంది? వరి విషయానికొస్తే ఖరీఫ్ 2024–25 సీజన్ పంట సేకరణ ఆగస్టు 9 నాటికి దాదాపు 76.8 మిలియన్ మెట్రిక్ టన్నులు జరిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే ఎక్కువంటారా? అవును, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. ఇక గోధుమ విషయానికొస్తే రబీ 2025–26 పంట సేకరణ దాదాపు 30 మిలియన్ మెట్రిక్ టన్నులు జరిగింది. లక్షల్లో ఎంతవరకు చేరినట్టు? ఇది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో 92% అన్నమాట. ఆవాల సేకరణ మాత్రం కొంచెం తక్కువగా సుమారు 0.2 మిలియన్ మెట్రిక్ టన్నులు జరిగింది. అది ఎక్కువగా హర్యానా నుంచే. సరే, ఇక వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ మార్కెట్ ఎలా ఉంది? ట్రాక్టర్లు, ఎరువులు, విత్తనాలు, వీటమ్మకాలు. 2025 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో
అంటే దాదాపు ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో చూస్తే ట్రాక్టర్ల అమ్మకాల ఆదాయం బాగా పెరిగింది. ఏకంగా 49%. 49%? చాలా ఎక్కువ గదా? మిగిలినవి? ఎరువులాదాయం 11%, పురుగుమందులు 9%, నీటిపారుదల పరికరాలు 2% పెరిగాయి. అంత బానే ఉంది కానీ కానీ విచిత్రంగా విత్తనాల అమ్మకాల ఆదాయం మాత్రం 10% తగ్గిందట. ఓహ్, విత్తనాల తగ్గడమా? దానికి కారణం ఏమై ఉంటుందో మరి. సరే, చివరగా రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి ఏమైనా ఉందా రిపోర్ట్లో? ఉంది. ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కింద ఇచ్చే వార్షిక సహాయాన్ని పెంచినట్టు తెలుస్తోంది. ఎంత పెంచారో? 13,500 నుంచి 20,000కి పెంచినట్లు సమాచారం. తెలంగాణలో ఏమైనా మార్పులున్నాయా? తెలంగాణలో కూడా పాత రైతు బంధు స్థానంలో కొత్త రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్కు ఎకరానికి 7,500 ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉంది. అంటే ఇది పాత పథకం కన్నా 50% ఎక్కువ మొత్తం అన్నమాట. అవును. మొత్తంగా చూస్తే ఈ క్రిసిల్ నివేదిక ప్రకారం వర్షాలు బాగానే ఉన్నా ఖరీఫ్ సీజన్ ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉండేలాగా అనిపిస్తున్నాయి. నిజమే. కొన్ని పంటల విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గడం ఒకవైపు, ధరల్లో ఒడిదుడుకులు మరోవైపు. ఇవన్నీ గమనించాలి. అవును. ఈ సమాచారం రైతులు తమ ప్రణాళికలు వేసుకోవడానికి, మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పొలం కబుర్లు విన్నందుకు ధన్యవాదాలు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి మరెన్నో వ్యవసాయ సంబంధిత విషయాలతో, తాజా విశ్లేషణలతో మళ్లీ మీ ముందుకొస్తాం. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా. మళ్ళీ కలుద్దాం.